ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ వల్లీదేవసేనా సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామినే నమః. శ్రీ హరిహరపుత్ర అయ్యప్ప స్వామినే నమః. పూజా టీవీ ప్రేక్షకులకి శ్రీ ధర్మశాస్త్ర పరిపూర్ణ అనుగ్రహం కలిగి మీరందరూ కూడా ఆ స్వామి యొక్క దివ్య కథా చరితాన్ని వినాలనేటువంటి సదుద్దేశంతో స్వామివారి యొక్క శ్లోకముల దగ్గర నుంచి ఆ స్వామి దివ్య కథా చరితాన్ని మనం ఇప్పుడు తెలుసుకుందాం. లోకవీరం మహాపూజ్యం సర్వరక్షాకరం విభుం పార్వతీ హృదయానందం శాస్తారం ప్రణమామ్యహం అనేటువంటి ఈ శ్లోకం ఏదైతే ఉందో దీని అర్థాన్ని ముందుగా మనం చూద్దాం. లోకవీరం అంటే లోకములకి వీరుడుగా ఉన్నటువంటి వాడు, లోకాన్ని రక్షించేటువంటి సదుద్దేశంతో లోకమును రక్షించాలనేటువంటి పరమ గొప్ప ఆశయంతో భూమి మీదకి అవతరించినటువంటి వీరావతారం. అంటే రాక్షసుల్ని సంహరించాల్సి వచ్చినప్పుడల్లా నవరసాల్లో వీరరసాన్ని ఆ దేవుడు, ఏ దేవుడు, మాధవుడైతేమి కేశవుడైతేమి ఎటువంటి పేర్లతో కొలిచేటువంటి స్వామి ఒక్కొక్క సన్నివేశంలో ఒక్కొక్క రూపంలో వీరరసాన్ని అనుసరించి రాక్షస సంహారం చేస్తూ ఉంటాడు. కాబట్టి ఇక్కడ లోకవీరం మహాపూజ్యం, బాగా మహా అంటే గొప్పదైన, గొప్పగా పూజింపబడేటువంటి వాడిగా లోకవీరం మహాపూజ్యం, సర్వరక్షాకరం, సర్వులని రక్షించేటువంటి, కరం అంటే ధరించేటువంటి వాడు, ఆ రక్షించే బాధ్యతని భుజమునకు ఎత్తుకున్నటువంటి వాడు. ఇక్కడ మనం కనుక చూస్తే లోకవీరం అంటే లోకమునకు వెలిగించేటువంటి ఈ స్వామి సర్వులని రక్షించేందుకోసంగా ఆ రక్షణ అనేటువంటి బాధ్యత అయితే ఉందో దాన్ని ధరించినాడు అని చెప్తుంది. ఇక్కడ సర్వరక్షాకరం విభుం, విభు అంటే ప్రభువు అనేటువంటి పదం ఉంది, విభుత్వం అంటే తీసుకోవడం అనేటువంటి ఒక అర్థం ఉంది సంస్కృతంలో ప్రతి అక్షరానికి కూడా. ఎందుకంటే వి అంటే విశేషత అని సంస్కృతంలో అర్థం ఉంది, భూ అంటే ధరించడం అని ఒక అర్థం ఉంది. ఇక్కడ మనం చూసినట్టయితే విశేషమైనటువంటి భూమికి సంబంధించినటువంటి బాధ్యత ఏదైతే ఉందో ఆ బాధ్యతని భూమి మీద, అంటే ఇప్పుడు మనం కనుక చూసినట్టయితే మన స్వామివారు కలియుగంలో కలి ప్రభావాన్ని అణచడానికి ప్రముఖంగా అవతరించినటువంటి స్వామివారిగా మనం ఇక్కడ చూడాల్సినటువంటి అవసరం ఏర్పడుతోంది. ఎందుకంటే విశ్వాన్ని రక్షించేటువంటి బాధ్యత, విశేషమైనటువంటి బాధ్యత, భూమిని ఆ యొక్క కలి బాధల్లోంచి ఈ భూమిలో నివసిస్తున్న సమస్త జీవజాలాన్ని, ప్రాణులందరినీ కూడా కాపాడేటువంటి బాధ్యత భుజ స్కంధాల మీద మోస్తున్నటువంటి గొప్ప దేవత కింద మనం స్వామివారిని చూడాల్సినటువంటి అవసరం ఇక్కడ కనపడుతుంది. లోకవీరం మహాపూజ్యం సర్వరక్షాకరం విభుం. ఈయన ఎవరు? పార్వతీ హృదయానందం. అంటే ఇక్కడ స్వామి పుట్టింది హరిహరాత్మకుడిగా కదా. అంటే ఒకవైపు విష్ణువు, మరొక వైపు శివుడు, వీరిరువురు ఏదైతే క్షీరసాగర మదనం జరుగుతున్న సమయంలో కదా స్వామివారు ఉద్భవించారు. మరి ఇక్కడ పార్వతీ హృదయానందం అని స్వామివారిని ఎందుకు పార్వతీ హృదయం కలిగించేటువంటి వాడుగా చూడాల్సినటువంటి అవసరం ఏదైంది మనం చూస్తే, ఈ యొక్క మోహిని అవతారం సందర్భంలో కనపడినటువంటి ఒక విచిత్రమైనటువంటి సంఘటన, చాలా రహస్యంగా ఉన్నటువంటి సంఘటన, పురాణాల్లో అమిత గూఢంగా నిక్షిప్తమైనటువంటి విషయం ఒకటి శాస్త్ర అంటే మన యొక్క ధర్మశాస్త్ర గురించి తెలియజేస్తుంది. ఏమిటంటే క్షీరసాగర మథనం జరిగిన తర్వాత ఆ యొక్క అమృతాన్ని పంచే మిషతో పరమేశ్వరుడు హలాహలం తీసేసుకోండగా, ఈ పరమేశ్వరుడు హలాహలం తీసి విశ్వాన్ని రక్షించిన తర్వాత ఈ యొక్క అమృతాన్ని ఈ దానవులు పెరుక్కొని వెళ్ళిపోతున్నారు దైత్యులు. వారి చేతిలో అమృతం పడితే ఇక ఈ యొక్క దేవతలని రక్షణ అనేది కొరబడిపోతుంది. కాబట్టి ఇది తెలిసినటువంటి ఆ యొక్క మహావిష్ణువు చక్కగా మోహిని అనేటువంటి ఈ రూపంలో అవతారం ఎత్తి ఆ యొక్క అమృతాన్ని మనకి దేవతలందరికీ కూడా ఇవ్వడం జరుగుతుంది. మరి ఇట్లా ఇచ్చినటువంటి సందర్భంలో ఆమె యొక్క రూపాన్ని ఇలా పంచుతున్న విషయాన్ని అందరికీ తెలుసు, ఒక్క పరమేశ్వరుడికి తప్ప. ఆ తర్వాత ఈ పరమేశ్వరుడు అది వరకు ఒకసారి కైలాసంలో ఎందుకో మోహిని అంటే మోహనాకారుడైనటువంటి ఈ యొక్క విష్ణువుని ఒకసారి కైలాసానికి వచ్చి ఉంటాడు. విష్ణువు వచ్చి ఉన్న సందర్భంలో ఆయన చూస్తాడు. చూసి ఈ పరమేశ్వరుడు అంటాడు,
జగన్మోహనాకార, నిన్ను చూస్తుంటే పురుషుడైనటువంటి నాకే ఇంత మోహనం కలగజేస్తున్నావు. నీవు నిజంగా జగన్మోహిని అంటే జగన్మోహుడు కాకుండా మోహినివి గనక అయితే ఈ లోకంలోని ప్రజలందరూ నీకు వశులే కదా అన్నాడట. అప్పుడు అంటే దీంట్లో సంశయం ఏమున్నది శంకర? అందరూ కూడా నాకు వశులేనంటే నేను తప్ప సుమా అన్నట్ట. చూడండి ఇక్కడ ఎంత వైచిత్ర్యం. నేను తప్ప అన్నట ఈశ్వరుడు. అంటే నేను నీ మాయకి, నీ జగన్మోహిని మాయకి నేను లోపడను అని. సరే, ఇది కాలం గడిచిపోయింది. ఈ విషయాన్ని మహావిష్ణువు తన యొక్క హృదయంలో పెట్టుకొని ఉన్నాడు. సమయం ఆసన్నమైనటువంటి ఈ యొక్క క్షీరసాగర మదన సమయంలో దేవతలందరికీ చక్కగా ఈయన మోహిని రూపంలో ఈయన ఉన్నాడనేటువంటి విషయం తెలిసిపోయింది. కానీ పరమేశ్వరుడికి తెలియనీయకుండా ఈయన సంగ్రహించి పక్కన పెట్టి ఆ తర్వాత పరమేశ్వరుణ్ణి తన యొక్క క్రీగంట అంటే ఇలా కన్ను ఊరగా పెట్టి పరమేశ్వరుని చూస్తూ వస్తుంటే పరమేశ్వరుడు ఈ యొక్క జగన్మోహిని అవతారాన్ని చూస్తున్నప్పుడు ఆయన కళ్ళకి అక్కడ ఎలా కనపడుతుంది అంటే, అమ్మ చాలామంది మోహినిగా చూశాడు అనుకుంటారు. మోహిని సుతుడే, మోహిని రూపంలోనే ఉన్నాడమ్మ స్వామి, అందులో అనుమానమైతే లేదు. కానీ ఈయన కళ్ళకి ఋతుస్నాత అయినటువంటి అంటే ఇప్పుడు ఏదైనప్పటికీ కూడా స్త్రీ అంటే ఇక్కడ మనం సందర్భం అయ్యప్ప దీక్షలో ఉన్నటువంటి సందర్భంలో కూడా ఇది పరమ పవిత్రంగా చూడాల్సినటువంటి విషయం ఏమిటంటే, దీక్షలో ఉన్నటువంటి వారి యొక్క మనస్సు చాంచల్యం కాకుండా ఉండేందుకోసంగాను ఇక్కడ స్వామివారి యొక్క దివ్య రహస్యం ఇక్కడ మనం తెలుసుకోవాలి. అంటే దీక్షలో ఉన్నటువంటి వారికి బ్రహ్మచర్య నియమం అనేది ఒకటి ఉంటుంది. ఈ బ్రహ్మచర్య నియమం ఏదైతే ఉందో ఆ నియమం క్రమం తప్పకుండా ఆచరించాలంటే ఈ పుణ్యకథ శ్రవణం వింటే అటువంటి మాయలు మన మీద పడవు. బ్రహ్మచర్య దీక్ష చక్కగా జరుగుతుందనే దానికి ఇక్కడ మనకు ఒక ఉదాహరణ చెప్తున్నాం. ఈ స్వామివారు వెంటనే మోహిని రూపంలో ఉన్నాడు. కానీ ఇక్కడ పరమేశ్వరుడికి ఎలా కనపడుతుందంటే, పార్వతీదేవి ఋతుస్నాత అయినటువంటి సందర్భంలో అంటే ఏదైతే నెలసరి బహిష్టు అయిపోయి స్నానమైన తర్వాత యొక్క 13, 14, 15 రోజులు ఏవైతే ఉంటాయో సంతానానికి అనుగ్రహప్రదమైనటువంటి రోజులు ఏవైతే ఉంటాయో అటువంటి ఋతుస్నాత అంటారు. ఆ సమయంలో ఋతుస్నానం అయిపోయిన తర్వాత 13, 14, 15 రోజులు. ఇప్పుడు మనం ఏదైతే ఆధునిక సైన్సు ఈరోజు చక్కగా సంతానం కలగడం కోసంగా ఆ యొక్క బహిష్టు అయిపోయిన తర్వాత ఋతుక్రమంలో 13, 14, 15 రోజుల్లో తప్పకుండా భార్యాభర్తలు కూడినట్టయితే మంచి సంతానం కలుగుతుందని చెప్తున్నారు. అటువంటి ఈ యొక్క విషయాన్ని పరమేశ్వరుడు ఇక్కడ ప్రస్తావనగా మనం చూస్తూ ఉన్నాం. ఏంటంటే ఆ ఋతుస్నాతప్పుడు స్త్రీలు సహజంగానే కోమలత్వం కలిగి అరవిరసిన పద్మంలాగా ఉంటారట. అందుకని అయ్యప్ప స్వామి దీక్షలో ఉన్నటువంటి వారు ఆమె స్నానం ఏదైతే ఋతుస్నాతం అయిపోయిన వెంటనే దీక్ష తీసుకుంటే తిరిగి ఆమె ఋతుస్నాత అయ్యే లోపల ఆ దీక్షాక్రమం పూర్తయినట్టయితే తప్పకుండా వీరికి మంచి యోగ ఫలితాలు కలుగుతాయి. ఇక్కడ ఈ పరమేశ్వరుడు పార్వతీ రూపాన్ని దర్శించి ఆమె ఋతుస్నాతంలో ఉన్నటువంటి ఆ అందానికి పరవశుడైపోయి ఆమె వెనకనే పడి వెళ్ళిపోతున్నాడు. పరమేశ్వరుడు తన్నే జగన్మోహిని రూపంలో ఉన్న తన్నే వరించినాడని చెప్పి విష్ణువు నా వెనకే పడుతున్నాడని చెప్పి అనుకున్నాడు. కొంతసేపటికి నిజంగానే ఈయనకు జగన్మోహిని అవతారంలో ఈశ్వరుడికి ఆ యొక్క పరమేశ్వరుడికి విష్ణువు సాక్షాత్కరించి క్రీగంట చూడడం. ఇప్పుడు దాకా పార్వతి ఇక్కడ ఉంది కదా, మరి ఇంతలోకి ఏమైపోయింది? ఈమె ఎవరు? పార్వతిని కూడా తలదన్నే అంత గొప్ప అందంగా ఉంది అని చెప్పి అప్పటికే మదన పరవశుడైపోయినటువంటి పరమేశ్వరుడు ఆగు అని చెప్పి ఆమె వెనక పడుతూ ఉన్నాడు. ఆమె తొక్కకుండా తప్పించుకుంటుంది. ఇలా కొంతసేపు వారు అలసిపోయిన తర్వాత ఒక దగ్గరకు వచ్చేసరికి ఈ ఈశ్వరుడికి రేతపతనం అయిపోయిందట. అలా రేతపతనం అంటే వెంటబడి ఆమె యందు మోహంతో రేతపతనం అయిపోయింది. రేతపతనం అయినటువంటి ఆ వీర్యాన్ని సంగ్రహించినటువంటి బరుద్గణాలు అంటే ఇంద్రుడి యొక్క దితి కుమారులైనటువంటి ఇంద్రుడి చేత రక్షింపబడి ఇంద్రుడి చేత కొలవబడినటువంటి మరుద్గణాలు ఆ యొక్క వీర్యాన్ని భద్రపరిచి అలా ఉంచినట్టుగా మనకు కొన్ని పురాణాల్లో గూఢంగా మనకు కనపడుతుంది. కొంతమంది అయితే అక్కడ ఒక బాలకుడు ఉదయించినట్టుగా కూడా మనకు తెలుస్తుంది. ఇక్కడ ఆ బ్రహ్మచర్య ధర్మానికి ఏంటంటే శివుడు మోహినితో కూడల కేవలం మోహం చేత ఉదయించినటువంటి వాడు కాబట్టి అయ్యప్ప నిత్య బ్రహ్మచారి. ఈయనకి ఎలాంటి వివాహ కామ్య సంబంధాల దోషాలు ఏవి ఆయనకంటాం. ఈ స్వామి
అందుకనే లోకవీరం మహాపూజ్యం సర్వరక్షాకరం విభుం అని కదా చెప్తున్నాం. ఈ లోకాన్నంతా రక్షించే బాధ్యత వచ్చినప్పుడే ఈయన భూమిలోకి అవతరించాల్సినటువంటి సందర్భం వస్తుంది. ఇక్కడ కలికాలం ప్రవేశించబోయేటప్పుడు ఈ బాలకుడి అవసరం ఉంటే కృతయుగం నాడు ప్రారంభంలో అయ్యప్ప స్వామి వారి జననం జరిగినట్టుగా మనకి చెప్తూ ఉన్నాం. మనం ఇక్కడ చూస్తున్నాం. మరి ఆనాడు ఉద్భవించినటువంటి స్వామి ఆ తర్వాత తన అంశని ఏదైతే ఉందో ఆ అంశని అలాగే ఈ మరుద్గణాలు భద్రపరిచి ఆ మరుద్గణాల చేత తిరిగి భూమిలోకి ప్రవేశపెట్టబడినటువంటి స్వామిగా మనకి బాగా కనపడుతుంది. మనం మామూలుగా సహజంగా అయ్యప్ప స్వామి యొక్క చరిత్రాన్ని చూసినట్టయితే పార్వతీ పరమేశ్వరులు ఆ బిడ్డని మోహిని రూపంలో ఉన్నటువంటి బిడ్డని అడవిలో వదిలేయడం, పందల రాజు అయినటువంటి రాజశేఖరుడు ఆ యొక్క బిడ్డని తీసుకెళ్లి చాకడంగా కనపడుతుంది. కానీ ఇక్కడ వైచిత్రం అదే ఏంటంటే గూఢమైనటువంటి ఆ సమయం వచ్చినప్పుడు పార్వతీ పరమేశ్వరులు భూమిలోకి తీసుకొచ్చి ఆ బాలకుడిని వదిలారు. అంతకు పూర్వమే అయ్యప్ప స్వామి అంటే అయ్యప్ప స్వామి జననం కలియుగానికి సంబంధమైనటువంటి పూర్వమే కృత యుగంకి అంటే రామావతారం జరగకపూర్వమే అయ్యప్ప స్వామి వారి జననం జరిగి ఉందనే దానికోసంగా మనకు ఒక ఆధారం కనపడుతుంది. ఇక్కడ లోకవీరం మహాపూజ్యం సర్వరక్షాకరం విభుం పార్వతీ హృదయానందం అని చెప్పుకోవడంలో ఈయన ఎవరిని చూసి ముందు రపించాడు? పార్వతిని చూసి, పార్వతి యొక్క శరీర దేహాన్ని చూసి భ్రమించాడు. కాబట్టి పార్వతిని హృదయాన్ని కూడా రంజింపజేసినటువంటి వాడు. పార్వతి హృదయానందం అంటే ఈ పార్వతి ఎక్కడుంటుంది? శివుడి యొక్క అర్థభాగమైనటువంటి హృదయ భాగంలో ఉంటుంది. కాబట్టి అటువంటి హృదయాన్ని ఆనందపరిచినటువంటి రూపంతో ఉన్నటువంటి వాడు. కాబట్టి పార్వతీ హృదయానందం శాస్తారం. శాస్తారం అనేటువంటి దగ్గర ఇక్కడ శాస్త అనేదానికి అర్థం ఏమిటి అనేది చూస్తే శం అంటే సుఖము, ఆ అస్థి అంటే సుఖము కలిగించేటువంటి అస్థి అనేటువంటి శబ్దం ఏదైతే ఉందో అది శాస్త. ఇప్పుడు ఎవరైతే ధర్మబద్ధులై ధర్మం వైపుకు ప్రయాణం చేస్తూ ఉంటారో వారు ధర్మం వైపుకి ఎవరైతే వారు నిరభ్యంతరంగా ఎలాంటి సంకోచం లేకుండా నేను ధర్మపదాన్ని ఎంచుకుంటున్నాను, నేను ఈ దీక్షాక్రమంలో ధర్మబద్ధుడిని చరిస్తాను, బ్రహ్మచర్య వ్రతాన్ని పాటిస్తాను, నిష్కామ హృదయుడినై ఉంటాను, అసత్యవాదం ఆడను, నిత్య స్నాన సంధ్యానుష్ఠానాలతో భగవంతుడిని నిరంతరం అర్చిస్తూ ఉంటాను, పూజిస్తూ ఉంటానని ఎవరైతే సంకల్పం చేస్తున్నారో ఆ స్వామి సాక్షాత్తుగా ఆ బ్రహ్మచర్య దీక్ష పొందినటువంటి ఆ స్వామి అయ్యప్ప స్వామి వారిలోని అంటే మన శాస్త్ర ధర్మశాస్త్రలోని అంశకి పాత్రుడవుతాడు. అట్లా పాత్రుడైనటువంటి వారి చేత ధర్మము కోసముగా, ఇక్కడ ధర్మశాస్త్ర అంటే ఏమిటంటే ధర్మము కోసంగా సుఖమును కలిగించే ధర్మపదములో ధర్మం కోసంగా శం అంటే సుఖము, శం అంటే సుఖం. కాబట్టి ఎవరైతే ధర్మపదంలో శ్రమించి ధర్మాని కోసం పాటుపడతారో వారికి సుఖాన్ని కలిగించి అస్థి, సుఖాన్ని కలిగించి అస్థి అంటే ఉండేటట్టుగా వారిని చేసేటువంటి బాధ్యతని తన భుజాలకు ఎత్తుకున్నాడు. కాబట్టి ఈయన ధర్మశాస్త్ర. ఇక్కడ ధర్మశాస్త్ర అనేటువంటి పేరులో అంతటి అర్థాన్ని మనం చూడవచ్చు. ఏదైతే ధర్మంగా అయ్యప్పమాలలో ధర్మబద్ధులై కామ్యకామ చిత్తవులై కాకుండా ఆ ఏదైతే కామ్యమైనటువంటి వర్జ్యాలన్నీ వదిలి స్వామి సేవే పరమావధిగా తైల సంస్కారం లేనటువంటి జుట్టుతో తీయనటువంటి గోళ్ళు, నిత్య స్నానం, ఎలాంటి కెమికల్స్ ఇటువంటి ఇప్పుడు మనం వాడుతున్నటువంటి షాంపూలు ఇటువంటివన్నీ వర్జించి స్వామివారికి సర్వసంగ పరిత్యాగముగా ఎవరైతే అంటే ఇక ఈ భోగికి యోగికి రోగికి తేడాలు చూసినట్టుగా మనకు ఒక కథ ఒకటి ఉంది, అది కూడా మనం ముందు చెప్పుకుందాం. ఇక్కడ యోగి ఆత్మానందాన్ని అనుభవిస్తుంటాడు. అతనికి శరీరం మీద స్నానం చేయాలనే స్పృహ కానీ, బట్టలు మార్చుకోవాలి మొత్తం మారాలి అనేటువంటి స్పృహ కానీ ఏవి ఉండవు. కేవలం నిత్యాన్న ఈ యొక్క యోగం ద్వారా తన యొక్క అనుష్ఠానం ద్వారా శరీరాన్ని ఎలాంటి దుర్గంధభూయిష్టం కాకుండా కాపాడుకుంటూ నిత్యం పరమేశ్వరుడితో లయమవుతూ ఉంటాడు. కాబట్టి యోగి ఎప్పుడు ఆత్మానందంలో ఉంటాడు. మరి గృహస్థ జీవితంలో ఉన్న మనకి మాల తీయంగానే మరల తిరిగి యథార్థ జీవితంలోకి వెళ్ళాలి. కాబట్టి మనం ప్రతిరోజు కూడా శుచిర్భూతంగా అంటే స్నానం చేసేటప్పుడు బ్రాహ్మలైతే మార్జన మంత్రాలు అని చెప్పుకుంటారు. ఆ మార్జన మంత్రాల ద్వారా చల్లుకొని స్నానం చేసి శుచిలవుతారు. మనకి అటువంటి మార్జన మంత్రాలు తెలియనటువంటి వారికి మార్గం ఏమిటి? ఆ మార్జన మంత్రాలు తెలియనటువంటి వారు ఇక్కడ సులభతరంగా ఉన్నటువంటి ఒక శ్లోకం ఉంది.
ఆ శ్లోకం పేరే గంగే చ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు అని. ఇలా ఆ దివ్యమైనటువంటి శ్లోకం ఏదైతే ఉందో, గంగే చ అంటే గంగానది, యమునా నది, గంగే చ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలే అస్మిన్ సన్నిధిం కురు. నేను ఇటువంటి స్నానం చేస్తున్నటువంటి ఈ పవిత్రమైనటువంటి బావి నీళ్ళు కావచ్చు, మనం కొట్టుకునేటువంటి బోరు నీళ్ళు కావచ్చు, లేదా ఇప్పుడు ఏదో ప్రభుత్వ వారు సప్లై చేసేటువంటి పురపాలక శాఖ జలం కావచ్చు, ఆ జలం ఏదైనా ఒక పాత్రలో నింపి చక్కగా అందులో ఏల లవంగ ఘనసారం అంటే ఏలకులు లవంగాలు పచ్చకర్పూరం కొద్దిగా కలిపి ఆ మిశ్రమాన్ని ఆ నీటిలో ఈ మంత్రంతో చెప్తూ గనక దాంట్లో వేసేసి గంగే యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలే అస్మిన్ సన్నిధిం కురు. ఓ నదులారా, పవిత్ర నదులారా, ఇందులో మీరు ఆవేశం కండి, ఇందులో ఉండండి అని చెప్పి చక్కగా నమస్కారం చెప్తూ ఆ నీళ్ళలో చక్కగా ఒక మామిడి మండ కావచ్చు, ఒక రావి మండ కావచ్చు, లేదా కుదరకపోతే తమలపాకు లేదా ఒక దర్భ ఏదో ఒక మంచి పవిత్రమైనటువంటి వస్తువు, ఇవేవి కుదరకపోతే చేతుకున్నటువంటి బంగారు ఉంగరంతో కూడా పవిత్రీకరించాలి. పవిత్రీకరించడం అంటే శుద్ధిపరచడం. అలా శుద్ధిపరిచినటువంటి ఆ శుద్ధ జలాన్ని చక్కగా శిరస్సున మంత్రం చెప్పుకుంటూ ఈ గంగే యమునే చైవ గోదావరి అనేటువంటి మంత్రం చెప్పుకుంటూ శిరస్సున పోసుకుంటే హిరణ్యవర్ణాసుచే పావక అని వేద బ్రాహ్మణులు ఏదైతే మంత్రం చెప్తున్నారో ఆ ఫలితాన్ని మనం పొందొచ్చు. అంటే ఇక్కడ మనం ఒక చిన్న సామ్యం కూడా కనపడుతుంది. అక్కడ ఏదైతే వేదం చదువుకున్నటువంటి బ్రాహ్మణులు మార్జన మంత్రాలు ఏవి ప్రయోగిస్తున్నారో తమ శుద్ధి కావడానికి, ఆ మంత్రాలు మనం చూసినట్టయితే హిరణ్యవర్ణాసుచయ పావకాః యాసుజాత కశ్యపో యాస్వింద్ర అగ్నిమ్యా గర్భం దదిరే విరూపాస్తాన ఆపశగ్యుశుందంతు మైనసః అని ఒక మంత్రం చెప్తారు. దానికి ఇక్కడ గంగా నది సమానమైపోతుంది. తర్వాత దధిక్రావణ్ణో అకార్షుం జిష్ణో రస్వస్య వాజన సురభినో ముఖాకరత్ ప్రాణ అని చెప్పేటువంటి ఆ శ్లోకానికి ఇక్కడ మన గోదావరి సమమవుతుంది. అంటే ఆ మార్జన మంత్రానికి ఎంత శక్తి ఉందో ఈ గంగ పేరు చెప్పడం వల్ల, ఈ గోదావరి పేరు చెప్పడం వల్ల అంతటి శక్తి ఆ జలానికి ప్రాప్తిస్తుంది. ఆ తర్వాత చెప్పేటువంటి యాసాగం రాజావరుణో యాతి మధ్య సత్యానృతే అనేటువంటి మంత్రంతో మన కృష్ణ, అట్లాగే భాగీరథి, తుంగభద్ర ఇటువంటి నదులన్నిటికీ కూడా ఆ మార్జన మంత్రాలతో చక్కగా అవి పవిత్రీకరించబడతాయి. అటువంటి సమయంలో పవిత్రములుగా కొలవబడేటువంటి దర్భలు కావచ్చు, అట్లాగే మంగళకరమైనటువంటి మామిడాకులు కావచ్చు, విష్ణుదత్తమైనటువంటి సర్వతీర్థాల్లో ఉపయోగించి పంచపల్లవాల్లో ప్రథమంగా కొనియాడబడుతున్నటువంటి అశ్వత్థపత్రం అంటే రావి ఆకులు మండతో కావచ్చు, ఇలాంటి వాటితో చక్కగా ఆ నీటిలో తిప్పుతూ, ఇవన్నీ కూడా కాకుండా హిరణ్యగర్భగర్భస్థం హేమబీజం విభావసు అంటే హిరణ్యగర్భుడుగా చెప్పబడినటువంటి ఆ స్వామి యొక్క గర్భంలోంచి ఉత్పన్నమైనటువంటిది శివపార్వతుల అనురాగానికి ప్రధానమైనటువంటిది అంటే బంగారంతో కూడా ఆ నీళ్ళల్లో ఉంగరం చేతి అంటే ఇవన్నీ వేకోజోహన మంగళంతో ఒకళ్ళు దొరకనప్పుడు కూడా రావి మండలు దర్భలు ఇటువంటి దొరకనటువంటి సమయంలో చేతికి పెట్టుకున్నటువంటి బంగారు ఉంగరం లేదా మెడలో ఉన్నటువంటి ఏదో ఒక బంగారు వస్తువుతో చక్కగా నీళ్ళల్లో అలా తిప్పినట్టయితే అవి కూడా పవిత్రీకరించడమే అవుతాయి. కాబట్టి ఇలా పవిత్రీకరించినటువంటి ఆ శుద్ధ జలాన్ని తాము చక్కగా 5 మార్లుగా శిరస్సున పోసుకొని చక్కగా స్నానం చేసి ఏదైతే స్వామి విభూతి, ఇక్కడ విభూతిని శ్రీ అనేటువంటి పదానికి అనేక అర్థాలు మనం సంస్కృత భాషలో చూడవచ్చు. లక్ష్మి, సరస్వతి, పార్వతి, అధికార ప్రభ, ఆదిత్య ప్రభ, అట్లాగే ఈ యొక్క విభూతి, అట్లాగే బిల్వవృక్షము, ఇన్ని అర్థాలు శ్రీ అనేటువంటి పదానికి చెప్పబడుతున్నాయి. కాబట్టి అందులో ఈ శ్రీ అనేటువంటి విభూతి అనేటువంటిది కూడా ఉంది. కాబట్టి చక్కగా ఆ స్నానం అయిపోయిన తదుపరి గోమయం అంటే విభూతి అంటే ఏ విభూతి అంటే ఆ విభూతి కాదండి, మీరు చక్కగా ఆవు పేడ, ఈ దీక్షాక్రమం తీసుకోకముందే 4 పిడకలు ఆవు పిడకలని చక్కగా మంచి ఆవు పేడ, ఉత్తమ జాతి గోవు యొక్క పేడ తెచ్చుకొని చక్కగా ఈ 40 రోజులకి కావలసినంతగా ఆవు పేడతో పిడకలను దాంట్లో వీలైతే పచ్చకర్పూరము, లవంగాలు, యాలక్కాయలు ఇటువంటి చూర్ణాలన్నీ వట్టివేరు పొడి అన్నీ కలిపి చక్కగా పేడని పిడకల్లాగా చేసి వాటిల్ని ఒక ప్రమిద, మట్టి ప్రమిదలో పెట్టి కాల్చి వేస్తే కర్పూరం పెట్టి గడ్డ కర్పూరం, పచ్చకర్పూరం పెట్టి కాల్చినట్టయితే అవంతా భస్మం అవుతాయి. అటువంటి పవిత్రమైనటువంటి ఆ మయంతో తయారు కాబడినటువంటి ఆ భస్మాన్ని దీక్షా సమయంలో మనం గనక నుదుటిన ధరించినట్టయితే
తప్పకుండా మనకి లక్ష్మీ యశస్ ప్రాప్తం కలుగుతుంది. అంటే మన దీక్షలో లక్ష్మీ అనుగ్రహం కలగమంటే ధనం కలగమని కాదు, చేసేటువంటి కామ్యానికి సిద్ధి కలుగుతుంది ఫస్ట్. ఎప్పుడైతే ఆ కామ్యానికి సిద్ధి అనేది ఏర్పడిందో మీరు చేయదలుచుకున్నటువంటి ఈ శబరిగిరి యాత్ర ఏదైతే ఉందో అది ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా చక్కగా మీకు నిర్విఘ్నంగా సాగిపోతుంది. ఎందుకంటే ఇక్కడ శ్రీ అనేటువంటి పదం విభూతిని ఎందుకు క్రోడీకరించారు అని మనం కనుక చూసినట్టయితే గోమయంలో లక్ష్మీదేవి ఉన్నట్టుగా, గో పృష్ఠంలో ఉన్నట్టుగా, గోశాలలో ఉన్నట్టుగా మనం వేదాలు చెప్తూ ఉన్నాయి. కాబట్టి గోవు సర్వాంగ స్వరూపం కూడా లక్ష్మీప్రదం కాబట్టి ఆ గోమయంలోంచి వచ్చినటువంటిది విభూతి కాబట్టి ఆ విభూతికి అంత పవిత్రమైనటువంటి శక్తి ఉంది. ఆ విభూతిని మనం కనుక ఈ స్వామివారి దీక్షలో ఆ విభూతిని ధరించాలి. ఇదే కాక సహజ సిద్ధంగా శ్రీ మహావిష్ణువు తానుగా అవతరించినటువంటిది హరిచందనం, అంటే శ్రీచందనం అటువంటి వృక్షం. హరిచందనం అనే శ్రీచందనం కూడా అంటారు. ఈ శ్రీ అనేటువంటి లక్ష్మీదేవి ఆ చందన వృక్షం ఉంటుంది. మనకి ఇప్పుడు చందన వృక్షం ఒకవేళ అది గనక దొరికితే చక్కగా ఆ చందన వృక్షంలోని ఆ యొక్క చందనం పొడిని చక్కగా కలిపి ధరించడం. ఇది కాకుండా ఏదైతే మనం తిలకంగా పెట్టుకున్నటువంటి మూడవది సింధూరం ఉన్నదో ఆ సింధూరంలో అపామార్గము అంటే ఈ ఉత్తరేణి బుధుడికి సంబంధించినటువంటిది. ఈ యొక్క నవగ్రహాల్లో మనం చూసినట్టయితే బుధగ్రహానికి అపామార్గం అనేటువంటి ఉత్తరేణి చాలా విశిష్టతగా చెప్పబడింది. ఈ ఉత్తరేణి యొక్క వేరుని సమూలాన్ని దీక్షకు పూర్వము ఆదివారం రోజున అమావాస్య లేదా పౌర్ణిమ ఆదివారం లేదంటే పుష్యమి నక్షత్రం ఆదివారం ఇటువంటి రోజుల్లో చక్కగా ఆ వేరుని తెచ్చి ఆ వేరుని ఉద్ధరించినటువంటి ఆ గంధంతో కలిపినటువంటి దాంట్లో ఈ సింధూరాన్ని కలిపి, అంటే ఉత్తరేణి వేరు నూరిన గంధంలో ఈ సింధూరాన్ని కలిపి నుదుట ధరించినట్టయితే గ్రహపీడ నివృత్తి కలుగుతుంది, సకల విధ కామ్యాలకి మార్గం పడుతుంది. తప్పకుండా ఈ శబరిగిరి యాత్రలో శుభ ఫలితాలకి మొదటి మెట్టు అక్కడ పడుతుంది. అందుకనే శ్లోకాన్ని విని వదిలేస్తే ఫలితం ఉండదు. ఆ శ్లోకంలోని భావాన్ని అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ మనం చూసినట్టయితే ఆదిత్యాది నవగ్రహాలకి ఈ యొక్క స్వామివారి నవగ్రహ శ్లోకాలుగా అంటే 9 శ్లోకాలు, ముందుగా 7 శ్లోకాలు మనకు కనపడుతుంటాయి. అయ్యప్ప వారి శ్లోకాలు, స్వామివారి శ్లోకాలు, అయ్యప్ప స్వామివారి. అవి మొదటి శ్లోకం ఏదైతే ఉందో లోకవీరం మహాపూజ్యం సర్వరక్షాకరం విభుం పార్వతీ హృదయానందం శాస్తారం ప్రణమామ్యహం. ఇది చూసినట్టయితే లోకానికి వెలుగునిచ్చేటువంటి వాడు వీరుడుగా కొనియాడబడుతున్నవాడు ఎవరు? సాక్షాత్ సూర్యనారాయణుడు. ఈ స్వామిని కనుక అర్చిస్తే సూర్యోదయాత్ పూర్వం లేచి ఈ దీక్షాక్రమంలో మనం ఎలా లేస్తున్నాం? బ్రాహ్మీ ముహూర్త కాలంలో లేస్తున్నాం. ఆ తర్వాత రెండవ లగ్నం ఏదైతే ఉందో దాన్ని రౌద్రీకరణ ముహూర్తం అంటారు. అంటే 3 గంటల నుంచి 5 గంటల మధ్యలో ఉన్నటువంటి ఈ యొక్క అత్యంత శుభప్రాశస్తమైనటువంటి సమయంలో నిద్రలేచి దీక్ష తీసుకున్నవారు సూర్యోదయాత్ పూర్వమే నిద్రలేయాలి. అలా నిద్రలేచి 3 నుంచి 5 గంటల మధ్యలో ఉన్నటువంటి ఈ బ్రాహ్మీ ముహూర్త కాలము అట్లాగే ఈ రౌద్రీ ముహూర్త కాలం, ఈ 2 కాలాలు చాలా ప్రశస్తమైనటువంటివి. ఈ ముహూర్తంలో సూర్యనారాయణుడు ఉదయించక పూర్వం స్నానం చేసి శుచిర్భూతుడై చక్కగా ఈ చెప్పినటువంటి ఈ గోమయంతో తయారు చేసిన భస్మాన్ని, ఆ హరిచందనం అని చెప్పబడిన శ్రీచందనాన్ని, అట్లాగే సింధూరంతో కలిసినటువంటి ఆ యొక్క ఉత్తరేణి తీర్థంతో కలిపినటువంటి గంధంతో కలిపిన ఆ యొక్క భస్మాన్ని నుదుటను ధరించినటువంటిదే తప్పక సూర్యగ్రహ దోష నివృత్తి జరిగి మంచి జరుగుతుంది. లోకవీరం మహాపూజ్యం సర్వరక్షాకరం విభుం పార్వతీ హృదయానందం శాస్తారం ప్రణమామ్యహం. ఇది మొదటి శ్లోకం. ఈ శ్లోకంలో లోకమునకు వీరత్వం అంటే నిజంగా లోకానికి ఆపదలో ఉన్నప్పుడు వీరరసాన్ని ప్రదర్శించి దుర్జనులైతే ఎవరైతే ఉన్నారో దానవ సంస్కృతి, దైత్య సంస్కృతి, పరడవిల్లుతున్నటువంటి ఆ యొక్క సంస్కృతిలో ఉన్నటువంటి వారిని యొక్క బాధల నుంచి సజ్జనుల్ని రక్షించడం కోసంగా ప్రతి యుగమున భగవంతుడు అవతారం దాలుస్తూనే ఉంటాడు. ఇది అందరికీ జగద్విఖ్యాతమైనటువంటి సత్యం. అయితే ఇక్కడ స్వామివారు లోకవీరుడైనారు. అంటే ఈ కలియుగంలో స్వామివారు లోకవీరత్వం పొందినారు. కలియుగంలో ఆయనకు ఆ లోకవీరత్వాన్ని మనం ఈ మొదటి శ్లోకంలో మొదటి మాటలోనే మనం చూడవచ్చు. ఇక్కడ లోకము అంటే ఈ యొక్క ఏదో ఈ
స్వామివారు శబరిమలై పవిత్ర గిరుల్లో వెలిశారు కాబట్టి శబరిమల గిరులకే పరిమితం అనుకోకూడదు. లోకము అంటే శబరిమల నుంచి దాటి ఈ విశ్వంలో ఉన్నటువంటి సమస్త మానవాళి ఎవరైతే ఉన్నారో వారందరినీ రక్షించేటువంటి బాధ్యతని, అంటే అందరికీ కలియుగంలో తప్పనటువంటి బాధ ఏమిటంటే కలి బాధ. వారు ఎక్కడ పుట్టినా, ఏ ఖండంలో పుట్టినా, అంటే మనం చూసినట్టయితే మనది జంబూద్వీపం, భరతఖండం. అదే మనం ఒక అమెరికా లాంటి దేశాన్ని కనుక చూసినట్టయితే అది క్రౌంచ ద్వీపం, ఇంద్రఖండం. ఇటువంటి ఖండాలు అనేకం ఉన్నాయి. ఇది మనం మచ్చుకు ఒక ఖండం ఉదాహరణగా అక్కడ చెప్పుకున్నాం. అయితే ఈ ఖండాల్లో, అన్ని ఖండాల్లో, ఆఫ్రికా కావచ్చు, అట్లాంటికా ఖండం కావచ్చు, దక్షిణ ఆఫ్రికా ఖండం కావచ్చు, భారత ఆసియా ఖండం కావచ్చు, ఎక్కడైనప్పటికీ కూడా సమస్త మానవాళి ఎక్కడ ఉన్నదో వారందరి మీద కలి ప్రభావం ఉంటుంది అని చెప్పి మనకి కలిపురుషుడి గురించి చక్కగా వివరించి ఉన్నది శాస్త్రం. కాబట్టి ఆ కలిబాధ ఈ కలియుగంలో తప్పించేందుకు వెలిసినటువంటి పరమ పావనమూర్తి కాబట్టి ఈయన లోకాన్ని రక్షించడానికి వెత్తినటువంటి అవతారం కాబట్టి ఇది లోకవీరం. మహా అంటే గొప్పగా అని అర్థం. గొప్పగా ఉన్నటువంటిది, పూజ్యనీయమైనటువంటిది కాబట్టి ఈ అవతారాన్ని లోకవీరం అని పోల్చాడు. లోకానికే వీరత్వంతో పోల్చారండి అయ్యప్ప స్వామిని. లోకవీరం మహాపూజ్యం. ఇక సర్వరక్షాకరం విభుం అన్నారు. సర్వరక్షాకరం అనేటువంటి దగ్గర ఇక్కడ భేదం లేదండి. ఇది కూడా మనం గ్రహించాలి. ఈరోజు మనం కనుక చూసినట్టయితే శబరిగిరులకు వచ్చేటువంటి వారిలో ఆంగ్లేయులు ఉన్నారు, ముస్లిమ్స్ ఉన్నారు, క్రిస్టియన్స్ ఉన్నారు, హిందువులు ఉన్నారు, జైనులు ఉన్నారండి. ఈ సత్యాన్ని కోసమే సర్వరక్షాకరం అంటే రక్షించేటువంటి దగ్గర స్వామి కుల మత ప్రాంత వర్గ భేదాలు ఏవీ లేకుండా సమస్త మానవాళిని రక్షించేందుకోసంగా తను బద్ధ పద్మాసనం అనేటువంటి రూపంలో ఒక ఆసనాన్ని ఇలా ఏర్పరచుకొని మణిబంధనం మీదగా ఆ యొక్క కింద మోకాళ్ళ దగ్గర నుంచి స్వామివారు తన యొక్క నియమబంధాన్ని ఏర్పరచుకున్నారు. కాబట్టి ఈ స్వామి సర్వరక్షాకరుడు, అందరినీ రక్షిస్తాడు. ఇంకా చెప్పాలంటే ఈ మానవాళికి అవసరమైనటువంటి ఫల పుష్పాదులతో సహా, ధన ధాన్యాదులతో సహా, వస్తులోహాలతో సహా, మేరు పర్వతాలతో సహా, మేరువులు పర్వతాలు అంటే ఒకటే అండి, ఇక్కడ మేరువుని కానీ పర్వతం కానీ, నదులు, జీవజాలాలు, సమస్త చరాచర ప్రకృతి ఏదైతే ఉందో అన్నిటినీ కూడా ఆయన రక్షించేటువంటి బాధ్యతని తన యొక్క భుజస్కంధాల మీదకి ఎత్తుకున్నట్టుగా ఈ సర్వరక్షాకరం అనేటువంటి ఈ పదం మనకు తెలుస్తుంది. విభుం అంటే ఇక్కడ అనేకమైనటువంటి అర్థాలని సంస్కృతంలో మనం చూడవచ్చు. విభుం అంటే రాజుగా చూడవచ్చు, శివుడిగా చూడవచ్చు, అట్లాగే ఇంకా విశేషంగా స్వామి అనేటువంటిది, స్వామి అనేది కూడా విభూది అంటారు. ఇక్కడ మనం ఏమంటున్నాం, ఇక్కడ స్వామియే అంటున్నాం. ఇది ఆ విభు అనే పదానికి స్వామి అంటే లోకాన్ని స్వయంగా తానే మిథ్యాభావం, అంటే ఏదైతే స్వయంగా మిథ్యాభావాన్ని ఏదైతే మనం మిథ్య అంటే మనకు తెలియకుండా మాయ మిథ్యలో పడిపోతుంటామో ఆ మాయ నుంచి మనల్ని రక్షించేటువంటి స్వయం ప్రకటిత భావాన్ని ప్రదర్శిస్తారు కాబట్టి ఇది స్వామి. మన వాళ్ళని అజ్ఞానం వైపుకు కాకుండా విజ్ఞానం వైపుకు నడిపించేటువంటి మూర్తిని కూడా ఈ శ్లోకంలో మనం దర్శించవచ్చు. స్వామి అంటే ఇక్కడ విభూం అనేటువంటి పదం. ఇక్కడ విభూం అంటే శివుడు అనేటువంటి పదం చెప్పుకున్నాం కదా. శివుడు అంటే ఏమిటి? శం కరోతి ఇది, శం అంటే సుఖం, శం కరోతి ఇది అని శంకరం అన్నాడు. అంటే ఏదైతే సుఖాన్ని ఇస్తాడో అతను శంకరుడు. అటుంటే శివం అనేటువంటి దగ్గర శం సుఖం ఇచ్చేటువంటి వాడు, శుభాన్ని ఇచ్చేటువంటి వాడు కాబట్టి శివుడు అన్నారు. మరి ఈయన ఇక్కడ శివం అనేటువంటి పదంలో శివతత్వాన్ని ఇక్కడ స్వామివారు మనకు చూపిస్తున్నారు. అంటే శుభాన్ని కలిగించగలను అని. అంటే ఇంతటితో నేను వదిలిపెట్టడం లేదు, నువ్వు ఏ భావంతో నా దగ్గరికి వస్తున్నా నేను నీ యందు ఒకే భావంతో ఉన్నా అనేటువంటి భావన కూడా మనం ఇక్కడ చేసుకోవాలి. శివుడికి లయం చేసేటువంటిప్పుడు ఎటువంటి భేదాలు ఉండవండి, తరతమ భేదాలు లేకుండా లయం చేస్తూ ఉంటాడు. ఆ సమయంలో రుద్రభాష్యం కనుక అంటే మనం మహన్యాసం కనుక చూసినట్టయితే రుద్రభాష్యంలో శివుడు లైకారత్వం గురించి చక్కగా చెప్తుంటాడు. న గ్రామ్యాన్ పశూన్ హినరక్షతి, నారణ్యాన్ గ్రామ్యాన్ పశూన్ హినరక్షతి. అంటే
ఈ యొక్క నచతుష్పదే జుహోతి అంటాడు. అంటే స్వామివారు లయం చేసేటప్పుడు అరణ్యాన్ని, గుట్టల్ని, ప్రాణము లేనటువంటి పర్వతాలని ఎలా చూస్తాడో, ప్రాణం ఉన్న జంతువుల్ని ఎలా చూస్తున్నాడో, మనుషుల్ని కూడా అదే భావంతో, అంటే తుడిచిపెట్టేటప్పుడు వీడు మనిషి కదా నా వాడు అని చెప్పి చూడడం. లయం చేసేటప్పుడు సర్వమానవ సమానత్వాన్ని ప్రదర్శించేటువంటి ఆ శివుడికి కుమారుడిగా ఈ స్వామివారిని అక్కడ చెప్పడంలోని అర్థం ఇది. ఇక లోకరక్షాకరం విభుం పార్వతీ హృదయానందం. ఎప్పుడండి పతి ఎప్పుడు పార్వతి అంటే ఏదైతే భార్య మనసుని పతి ఎప్పుడు గెలుచుకుంటాడండి? ఎప్పుడు గెలుచుకుంటాడు అంటే ఆ భార్య పరిపూర్ణంగా ఆ భర్తనే తోడిగా లోకాన్ని నమ్మాలంటే అతని గుణం. అంటే ఇప్పుడు మాంగళ్యం మనం చూసినట్టయితే వివాహ విషయాల్లో మంగళసూత్రం కడతారు. ఈ సూత్రం కట్టేటప్పుడు చక్కగా 3 మంత్రాలు ఉన్నాయి. ఆ మంత్రాలు మనం వినే మంత్రం ఏంటంటే మాంగళ్యం తంతునానేన మమ జీవన హేతున కంటే బద్నామి శుభగే త్వం జీవ శరథాం శతం అని కదా వరుడేస్తున్నాడు. అంటే ఇక్కడ సహజంగా మనకు ఇక్కడ మనం కొంచెం హాస్యానికి మాట్లాడుతుంటే ఒక చిన్న విషయం కూడా చెప్పుకోవచ్చు. ఏంటంటే ఈ మాంగళ్యం తంతునానేన మమ జీవన హేతున కంటే బద్నామి ఆయా పండితులు పురోహితులు వారు చెప్తూ ఉంటాడు. ఈ పెళ్లి కుమారుడు కడుతుంటాడు. అంటే మంత్రంలో ఏముంది? ఏదైతే నా జీవితానికి నీవు ఆలంబనగా నిన్ను నేను చూస్తున్నానో, నా జీవితంలో శరత్ ఋతువుని పండించాను. శరత్కాలం అంటే చాలా ఆహ్లాదంగా ఉంటుంది. అటువంటి నా యొక్క జీవితంలో నువ్వు వెన్నెల పూయించాలని, నా జీవితానికి నువ్వు పరమావధి కావాలని నేను ఈ యొక్క నీ కంఠంలో నా యొక్క వంశాభ్యున్నతిని కోరి నీకు 3 ముడులు వేస్తున్నాను అని వరుడు చెప్పాల్సిన మంత్రం అది. మరి ఇక్కడ ఏం జరుగుతుందంటే పాపం మా పురోహితుడు చెప్తూ ఉంటాడు, ఈయన ముడి వేస్తూ ఉంటాడు. ఇక్కడ కట్టేటువంటి వాడు పురోహితుడు ఎవరైతే అక్కడ చేస్తున్నాడో కట్టే ఆ వరుడి చేత ఈ మంత్రాన్ని పలికించాలి. మాంగళ్యం తంతునానేన అతని చేత పలికించి ఆ మంత్రాన్ని పలికించి ఆ యొక్క తాళిబొట్టు కట్టించాలి. ఇక్కడ మనం ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ మనసా వాచా కర్మణ అంటే 3 ముడులు వేసేటప్పుడు మనస్సుతో, అంటే నా మనసులో నేను కళ్ళు మూసుకొని ఇలా ఈమె నా భార్యే, ఈమె నా జీవిత కామేశ్వరి, నా జీవితానికి సహధర్మచారిణి, నా జీవితంలో నా యొక్క వంశాన్ని ప్రదీప్తం చేసి నా వంశానికి మంచి తేజస్సుని, ఓజస్సుని, పుష్టి కామాలని ఇవ్వడానికి వచ్చినటువంటిది నాలో సగభాగము అనేటువంటి భావనతో మనసా. అంతేకాదండి, అది మనసులో పెట్టుకుంటే సరిపోదు కదా. మనం బయటకు వచ్చిన తర్వాత వాచ అంటే అందరికీ చెప్పేటప్పుడు ఈమె నా భార్య అండి, ఈమె నా ధర్మపత్ని అండి, నా గృహమును చక్కబెట్టడానికి వచ్చినటువంటి నా ఇల్లాలు, ఈమెని నేను ఏ పరిస్థితుల్లో కూడా ఈమెను ఎక్కడ ఉపేక్షించనండి. నేను సినిమాకి వెళ్ళినా నాతోనే ఉంటుంది, నేను వ్రతం చేసినా నాతోటే ఉంటుంది, నేను ఉన్నంత పర్యంతము నాతోనే ఉంటుంది. కాబట్టి ఈమె నా యొక్క ధర్మార్థ కామ్య మోక్షాలలో నన్ను అనుసరించి ఉందండి అని చెప్పేటువంటి విధానంలో 2వ ముడి వేస్తున్నాడు. అంటే ఇక్కడ 2 అంటే ఇక్కడ దీని అర్థం ఏంటి? ఇది ఎరిగినవాడు కాబట్టి సాక్షాత్ శ్రీరామచంద్రుడు ఆనాడు సీతమ్మ లేదు అడవిలో ఉన్న అశ్వమేధ యాగం చేయాల్సినటువంటి సందర్భంలో బంగారు సీతమ్మను పక్కన పెట్టుకున్నాడు. కానీ నీవు సీత లేదు కాబట్టి ఇంకొక పీతను తీసుకొచ్చి పక్కన పెట్టుకోలేదండి. ఇది మనం తెలుసుకోవాలి. భార్యకి ఇచ్చినటువంటి స్థానం అటువంటిది మన శాస్త్రం. అటువంటి భార్యని ఏ పరిస్థితుల్లో కూడా అలక్ష్యం చేయవద్దు అని చెప్తూ ఉంది శాస్త్రం. ఇక 3వది మనసా వాచ కర్మణ. అంటే ఇప్పుడు ఇక్కడ మనం 2వ వాచ అనే దగ్గర ఏదైతే మనం మనసా వాచ చెప్పే దగ్గరే చేసే పని కూడా ఇప్పుడు చెప్పుకున్నాం. అంటే కర్మ. ఎక్కడికి వెళ్ళినా భార్యగానే ఆమెను మన పక్కన కూర్చొని పెట్టుకోవాలి. ఒక సినిమాకి వెళ్ళాం, ఆ సినిమాలో నీ పక్క భార్య కూర్చుంటే మంచిది, నీ స్కూటర్ వెనక నీ భార్య కూర్చుంటే మంచిది. తప్పనిసరి పరిస్థితుల్లో నీ చెల్లెలు, నీకు మాతృ సమానులైనటువంటి వారు ఎవరైనా ఎక్కచ్చు. అంతేగాని నీ కామ్యాన్ని ఇంకొకరికి పంచరాదు. ఈ సత్యాన్ని తెలుసుకోవడం కోసమే ఇక్కడ ఏం చెప్తున్నాడు? పార్వతీ హృదయానందం. అంటే ఏదైతే పార్వతి హృదయాన్ని గెలుచుకున్నటువంటి ఆ ఈశ్వరుడికి అటువంటి అభ్యుదయ భావాలు, అంటే ఈయన బ్రహ్మచారిగా ఉన్నప్పటికీ కూడా మనకి చెప్పేటువంటి గృహ్య సూత్రం, నాయనా నువ్వు ఈ దీక్ష తీసుకున్నావు, ఈ దీక్షలో నీకు ఈ నియమాన్ని ఎందుకు పెట్టాను బ్రహ్మచారి నియమం అంటే, నీవు ఈ దీక్షలో నీ భార్యని తప్ప పరులని ఎవ్వరినీ కూడా మాతృ సమానంగా తప్ప వేరే భావనతో నువ్వు చూడకూడదు సుమా అని చెప్పడం కోసంగా ఆ స్వామి ఇక్కడ పార్వతి హృదయానికి ఆనందం కలిగించేటువంటి ఈ స్వామిని అక్కడ చెప్పాడు.
ఇక్కడ మన యొక్క ధర్మ సూక్ష్మం ఇంకొకటి కూడా ఉందండి. లోకానికి వీరులు ఎవరంటే మనకి అంత లోకంలో అందరూ వీరులుగా చెప్తాం, అది వేరే విషయం. కానీ లోకమునకు నిజంగా సకల సౌభాగ్యాలని, ఆయుష్ని, ఓజస్సుని ఇచ్చేటువంటి వారు ప్రత్యక్షంగా మనం చూస్తున్నటువంటి దేవతలు ఇద్దరు ఉన్నారు. ఒకరు సూర్యుడు, ఒకరు చంద్రుడు. ఈ సూర్యచంద్రుల తర్వాత మరల భూమి కూడా ఉందనుకోండి. ముందు మనం చెప్పుకోవాల్సినటువంటి ముఖ్యంగా మన కంటికి ప్రత్యక్షంగా కనపడుతున్నటువంటి వాళ్ళల్లో సూర్యుడు. ఇక్కడ లోక వీరత్వం కలిగినటువంటి వాళ్ళు ఈ సూర్యచంద్రుల్ని అక్కడ చెప్పారు కాబట్టే ఆ శివపార్వతుల స్వరూపంగా ఈ సూర్యచంద్రుల్ని ఆత్మకారకుడైనటువంటి గ్రహశాస్త్రం ఏం చెప్తుందంటే, జ్యోతిష్ శాస్త్ర ప్రకారం సూర్యుడిని ఆత్మకారకుడు, పితృకారకుడు అంటుంది. కాబట్టి ఇక్కడ గ్రహశాస్త్రం అంటే ఏదైతే నవగ్రహాలని మనకి తెలియజెప్పే జ్యోతిష్ శాస్త్రం ఏమంటుందంటే సూర్యుడిని ఆత్మకారకుడు అంటుంది. మరి చంద్రుణ్ణి మాతృకారకుడు, మనోకారకుడు, సూర్యుడిని ఆత్మకారకుడు, పితృకారకుడు అంటుంది. ఇక్కడ మనం అయ్యప్ప స్వామి వారి యొక్క శరణు ఘోష ఉందండి. ఈ శరణు ఘోషలో మాతాపిత గురు దైవమే స్వామియే శరణమయ్యప్ప. చూడండి ఎంత చక్కగా చెప్తున్నారో స్వామి. మాతాపిత గురుదైవమే అంటే జగత్తుకి ఆది దంపతులుగా కొలిచేటువంటి ఆ ఈశ్వరుడిని, ఆ పార్వతీదేవిని ఆది దంపతులుగా చూపిస్తూ ప్రత్యక్షంగా మనకి ఆత్మకారకుడిగా, అట్లాగే మనోకారకుడుగా, అట్లాగే పితృకారకుడుగా, మాతృకారకుడుగా చెప్తున్నటువంటి ఈ సూర్య చంద్ర గ్రహాలని ఇద్దరిని కలిపి వారందరూ కూడా కలిసి ఉన్నటువంటి స్వరూపాలుగా నువ్వు తల్లిదండ్రుల్ని పూజించరా నాయన. చక్కగా నీ తల్లిదండ్రుల యొక్క వారి యొక్క అనుగ్రహం, వారి యొక్క ఆశీస్సులు నీకు గనక ఉంటే మరి నువ్వు తప్పక అన్ని కార్యాల్లో జయం సాధిస్తావని చెప్పడం కోసమే స్వామివారి యొక్క శరణ ఘోషలో మాతా పితుగురు దైవమే స్వామియే శరణమయ్యప్ప అంటోంది. ఇక్కడ గురువును కూడా మనం చెప్పుకుంటాం ముందు ముందు. ఇప్పుడు మాతాపితులు అనేటువంటి దగ్గర ఈ మాతాపిత అనేటువంటి దగ్గర మనం చెప్పుకుంటూ ఉన్నాం కదా. ఇప్పుడు ఎంతమంది స్వామివారి దీక్ష తీసుకున్నటువంటి వారందరూ ఎంతమంది ఉదయం దీక్షలోనే తల్లిదండ్రులకి మొదటి నమస్కారం చేస్తున్నారో మనం ఆలోచించుకోవద్దండి. తప్పక ముందు దీక్ష తీసుకున్నటువంటి వారు తల్లిదండ్రుల అనుమతి తీసుకోవాలి. తల్లిదండ్రుల అనుమతి లేకుండా దీక్ష తీసుకుంటే కూడా అది చెల్లుబాటు కాదండి. ఇది నేను చెప్పబడిన మీరు ఏమైనా బాధపడుగాక. ఏదైతే తల్లిదండ్రులకు అనుమతి లేకుండా నీవు దీక్ష తీసుకుంటావో ఆ దీక్ష సహేతుకంగా ఉండదు. నీ తల్లిదండ్రులకు తెలియదండి నువ్వు ఎంత బాగా వృద్ధిలోకి రావాలి, నువ్వు ఎప్పుడు బాగా వృద్ధిలోకి రావాలి. నీ తల్లిదండ్రుల కంటే నీ క్షేమం కోరేవాళ్ళు ఎవరన్నా ఉన్నారా? ఎందుకంటే ఇక్కడ వేదశాస్త్రంలో కూడా ఒక మాట ఉందండి. నగాయత్ర్యా పరం మంత్రం నమాతు పరదైవత. గాయత్రి లేని మంత్రం లేనట్టే తల్లిని మించిన దైవం లేదండి. ఆ తల్లి అంటే తండ్రి కదా. మరి ఈ తల్లిదండ్రులని కాదని వారిని నొప్పించి బాధ పెట్టి మాల వేయకూడదు. మాల వేసిన తర్వాత కూడా అదే ఆ మాలలో తల్లిదండ్రులను నొప్పించకూడదు. మరి ఇది తెలుసుకోవాలి. ఈ సత్యాన్ని తెలుసుకుని ముందుగా నిద్ర లేచిన తర్వాత తల్లిదండ్రులు ఉన్నవారైతే చక్కగా వెళ్ళి ఆ తల్లిదండ్రుల చుట్టూ మన గణేశుడు కదా ఇక ఆది దంపతుల చుట్టూ ప్రదక్షిణ చేసి లోక యొక్క గణాధిపత్యం ఎట్లా పొందాడో అట్లా తల్లిదండ్రుల చుట్టూ చక్కగా ప్రదక్షిణం చేసి ఆ తర్వాత తల్లిదండ్రుల యొక్క పాదాలని స్పృశించి తన యొక్క పాలభాగాన్ని ఆ తల్లిదండ్రుల పాదాలకి తాకించి, ఎందుకంటే ఇక్కడ నుసుట రాసిన వాడు బ్రహ్మ. నిన్న ఆ బ్రహ్మ రాత ప్రకారం నిన్ను బయటకు తీసుకొచ్చినటువంటి మరో బ్రహ్మ నీ తండ్రి, నీ తల్లి, మరో బ్రహ్మలు. అటువంటి తల్లిదండ్రులకి నీవి బ్రహ్మస్థానాన్ని వారి పాదాలకు తాకిస్తే నీకు రాసినటువంటి బ్రహ్మ తప్పు రాసి ఉంటే కూడా అది నిస్సంశయంగా తొలగింపబడుతుంది. ఇందులో ఎలాంటి సంశయం లేదు. అంత గొప్పది కాబట్టే వేదాల్లో కూడా ఏదైతే శిక్షావల్లి, భృగువల్లి, ఆనందవల్లి అనేటువంటి అనేక మార్గదర్శనాలు చేసేటువంటి వేద మంత్రాలు ఏవైతే ఉన్నాయో అందులో కూడా మాతృదేవో భవ పితృదేవో భవ అనే ఉంది. ఇది తెలుసుకోవాలి. వేదములో ప్రతి మంత్రాన్ని దగ్గర కూడా మాతని కానీ పితని కానీ ఆదిత్య రూపంలో కానీ చంద్ర రూపంలో కానీ సాక్షాత్ మాతాపితృ పదాలు ఉపయోగించండి. మంత్రం ఒక్కటి చూపించండి. ప్రతి మంత్రంలో కూడా దానికి అర్థంలో కూడా తల్లి తండ్రి అనేటువంటి వారు ఉంటారు.
తల్లిదండ్రులు ఉన్నప్పుడు వారి విలువ తెలియక బాధపడేటువంటి వాళ్ళు ఉంటారు. నేను కూడా తెలుసుకున్నాను అది. ఎందుకంటే ఒక తల్లిదండ్రులు కోల్పోతే వారి యొక్క విలువ లేనప్పుడు ఆ విలువని కావాల్సి వచ్చినప్పుడు తెలుస్తుంది ఆ బాధ ఏమిటో అనేది. కాబట్టి తల్లిదండ్రులు మనకు ఉన్నంత పర్యంతం వారు ఆనందంగా ఆయురారోగ్యాలతో నీకుంటే అంతకంటే అదృష్టం నీకు ఏమీ ఉండదు. ఈ సత్యాన్ని తెలుసుకోవాలి. ఒకవేళ నీ తల్లిదండ్రులు గతించి ఉంటే తప్పక వారి యొక్క చిత్రపటాల్లో వారిని దర్శించి ఆత్మావై పుత్రనామాసి, ఎందుకంటే ఆ తండ్రి ఆత్మ ఇక్కడ ఉంటేనే నువ్వు ఇక్కడ పుట్టావు. కాబట్టి ఇక్కడ ఆత్మావై పుత్రనామాసి అన్నావు కాబట్టి ఆ తండ్రికి ఉత్తమ గతులు కల్పించేందుకోసంగా ఆ తండ్రికి నువ్వు ఈ యొక్క దీక్ష తీసుకున్న క్రమంలో నువ్వు పంబా నదిలో చక్కగా ఆ స్వామికి నా పితృదేవతలు ఎవరైతే ఉన్నారో, నా మాతృదేవతలు ఎవరైతే ఉన్నారో వారిని తరింపచేయి స్వామి. ఏదైనా తెలుసో తెలియకో తప్పు చేసి రౌరవాది నరకాల వైపుకు వాళ్ళు వెళ్లకుండా నా తల్లిదండ్రుల్ని పవిత్రులుగా చేసి స్వర్గారోహణం నువ్వు సాక్షాత్ నువ్వు కొలువైనటువంటి వైకుంఠ కైలాసధామాలే నీవు నివసించినటువంటివి కలియుగంలో నువ్వు తిరిగాడినటువంటి ఈ నేలలో పావన పంబా నదిలో నేను నా తల్లిదండ్రులకు ప్రీతిగా ఇదిగో ఈ జలాన్ని తర్పణం చేస్తున్నాను, ఈ తిలలను వదులుతున్నాను, ఈ పిండం వదులుతున్నాను అని చెప్పి చక్కగా నువ్వు ఏదో చేసుకున్నటువంటి ఆ తిలలను వదలొచ్చు. తప్పకుండా దానివల్ల నీ తల్లిదండ్రులు తరింపబడతారు. ఇందులో ఎలాంటి సంశయం లేదు. మనము మరి పంబా నది దగ్గరికి పోయి ఏం చేస్తున్నామండి? పవిత్రమైనటువంటి పంబా నదిలో చెప్పకూడదు కానీ నా కళ్ళతో నేను కూడా 23 సంవత్సరాలు శబరిమల దీక్ష చేశాను. అత్యంత అద్భుతమైనటువంటి యాత్ర. మొదట నేను మొదలుపెట్టినప్పుడు నేను చూసిన యాత్రకి కాలక్రమేణా ఆధునిక భక్తిలో వీళ్ళు చేసేటువంటి కలుషితాన్ని చూసిన తర్వాత హృదయం నొచ్చుకొని స్వామివారిని మనసులో ధరించుకుంటూ బాధపడుతుంటాను. ఇటువంటి కలుషితాన్ని తొలగించుకో స్వామిని, ఎందుకంటే ఆయనే నడుం కడితే ఇది పోతాయని. కానీ మానవులుగా మన కర్తవ్యం అంత పవిత్రమైనటువంటి పంబా నది. ఇప్పుడు నేను చెప్పిన మాటలతో ఎవరో పాపం అయ్యో గురువుగారు మంచి మాట చెప్పారు గురుస్వామి వారు, నేను మా తల్లిదండ్రులకి తర్పణం వదులుతాను, ఆ యొక్క తిలలు వదులుతాను అనుకున్నటువంటి ఒక పరమభాగవత స్వరూపం కలిగినటువంటి ఒక భక్తుడు ఒక స్వామి వెళ్ళి అందులో వదలంటే నువ్వు ఆ నీళ్ళల్లోనే ఉమ్మేసి ఆ నీళ్ళల్లోనే మలమూత్రాదులు కడిగి ఇటువంటి వాటితో అపవిత్రం చెయ్యకూడదు. పావన పంబా నది తీరంలో ఆ నీళ్లు తీర్థంగా తీసుకునేంత స్వచ్ఛంగా ఉంచాల్సినటువంటి బాధ్యత శబరిమల దీక్ష చేసే ప్రతి ఒక్కరికి ఉందని చెప్పడమే ఈ మొదటి శ్లోకంలోని పరమార్థం. ఇక్కడ మన పంబా యాత్రలో మనం చేసే ముందు అంటే ఇక్కడ మనం పంబా నది శుభ్రంగా ఉంచితే సరిపోతుంది కాబట్టి పంబా నది శుభ్రంగా ఉంచుదాంలేండి ఇక్కడ అని చెప్పి ఇక్కడ కలుషితం చేయకూడదు. అంటే ఎక్కడ గంగ అయితే ఉందో, ఏ బావులైతే ఉన్నాయో, ఆ బావి పరిసరాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా శుభ్రంగా పెట్టుకోవాలి. ఎందుకంటే ఏ దేవతామూర్తి చూసినా ప్రతిష్టా క్రమం అనే ఒకటి ఉంటుంది. అంటే మన స్వామివారిని పరశురాముల వారు ప్రతిష్ఠించి అది వేరే విషయం పక్కన పెట్టుకుందాం, మరలా చెప్పుకుందాం. ఇక ఏ దేవతామూర్తినైనా ప్రతిష్ఠ చేస్తారు. ఈ ప్రతిష్టలో మొట్టమొదటిగా చేసేదే యమునా పూజ. యమునా పూజ చేసే దాంట్లోని గొప్ప విషయం ఏమిటంటే అన్ని నదులు తూర్పు వైపుగా పయనిస్తూ ఉంటాయి, కానీ యమున మాత్రం పశ్చిమ వైపుగా పయనిస్తూ ఉంటుంది. చూడండి ఇక్కడ ఆ యమున పశ్చిమ వైపుగా వెళ్ళడంలోని అర్థం ఏంటంటే సమస్త మానవాళిని తరింపజేసేందుకోసంగా యమున పశ్చిమ వైపుకి వెళ్తుంది. అంటే సూర్యుడు అస్తమిస్తున్న సమయంలో మన యొక్క అభ్యున్నతిని కోరుతూ యమున పడమర భాగంలో వెళ్ళి సూర్యుడి కుమార్తె ఆమె యమున, యమి, యమధర్మరాజు, శనీశ్వరుడు, కుబేరుడు వీళ్ళంతా కూడా సూర్య సంతానం. కాబట్టి సావర్ణి వీళ్ళంతా కూడా సూర్యుడి యొక్క సంతానం. ఈ యమున పశ్చిమంలో అస్తమిస్తున్నటువంటి ఆ సూర్యుని దర్శించడం కోసం అలా వెళ్తుంది. మరి అన్ని నదులు కూడా తూర్పు వైపుగా పయనిస్తూ ఉన్నప్పుడు, అన్నీ సముద్రంలోనే కలుస్తున్నప్పుడు సముద్రంలోని నీరు ఉప్పగానే ఎందుకుంది, ఎందుకు తీయగా లేదు అని అంటే ఈ వెళుతున్నటువంటి నీరుని 8-12 వీసములుగా లెక్కేసినట్టయితే ఆ 12 వీసములలో 6 వీసములు సూర్యనారాయణుడు గ్రహిస్తాడు. అంటే ఆవిరి రూపంలో ఆయన తీసేసుకుంటాడు. మరి మిగిలినటువంటి 4 వీసములలో 2 వీసముల నీరు ప్రజావసరాలకి సరిపోతుంటాయి. మరొక 2 వీసముల నీరు భూమిలో ఇనికిపోతూ వెళుతుంటుంది. అంటే పక్కన ఉన్నటువంటి మనం ఏదైతే నూతులు ఉన్నాయో
ఏవైతే బావులు ఉన్నాయో అందులోకి వెళ్ళిపోతాయి. మరి ఇక 2 వీసంలో నీరు మాత్రమే సముద్రంలో కలుస్తుంది. ఆ 2 వీసంలో నీరు కలిసిన ఆ నీరు వెళ్ళి సముద్రంలో కలిసి తిరిగి మరలా పశ్చిమ భాగంలో తమ సోదరి అంటే నదులన్నీ కూడా అక్క చెల్లెళ్ళు ఆ సోదరి అయినటువంటి యమునను కలుసుకోవడానికి మళ్ళీ వెనక్కి తిరుగుతాయి. అలా తిరిగి వచ్చేటప్పుడు మీరు కావాలంటే చూడండి, సముద్రంకి కొంచెం దూరం అంటే ఒక 100 మీటర్లు దాటేసిన తర్వాత మీరు బాగా లోడి చూడండి, అక్కడ నీళ్లు తీయగా ఉంటాయి. ఎందుకు తీయగా ఉంటాయి? మరి సముద్రం అక్కడే ఉంది, అవి ఉప్పగా ఉన్నాయి. సముద్రానికి కొంచెం దూరంగా వచ్చిన తర్వాత ఒక చెలమగుంట తవ్వితే తీయగా ఉంటాయి. ఎందుకు తీయగా ఉన్నాయంటే కారణం ఇటువంటిదిగా మనం చెప్పు. ఇదే ఈ తత్వాన్ని తెలుసుకున్నవాడు కాబట్టి భీష్మాచార్యుడు భారత యుద్ధంలో నాకు మామూలుగా నీళ్లు తెస్తారు. ఈ భీష్మ ఎవరు ధర్మరాజు వీళ్ళందరూ కూడా అందరిని అడుగుతాడు ఆయన. ధర్మరాజుని, పాండవులని, కౌరవులను అందరిని అడుగుతాడు, నాకు దాహంగా ఉంది మంచినీళ్ళు తెచ్చేవమని. పాపం మన దుర్యోధనుడు వారు ఏం చేస్తారంటే నవరత్నాలతో నవరత్న ఖచ్చితమైనటువంటి ఒక సువర్ణమయ పాత్రలో చక్కగా మంచి తీర్థాన్ని పట్టుకొచ్చి తాతగారికి ఇవ్వండి అన్నాడు. పాపం అందరూ పట్టుకొచ్చారు. ఆ నీరుని చూసిన భీష్మాచార్యుడు నవ్వి, ఈ నీటితో నా దాహం తీరునా కౌంతేయ అని అడిగాడు. ఎవరిని? కౌంతేయుడు అంటే ఎవరు? కుంతీసుతుడు. ధర్మరాజుని అడిగాడు, ఈ నీటితో నా దాహం తీరుతుందా? తీరదు. మరి ఎవరు ఆ దాహం తీర్చేది అంటే పావన పాతాళ గంగ ఆ దాహాన్ని తీరుస్తుంది అని చెప్పాడు. రేపటి దినమున మరొక అధ్యాయంలో చక్కగా స్వామివారి యొక్క దివ్య మంగళ చరితాన్ని చెప్పుకుందాం. సెలవా మరి. సర్వే జనా సుఖినో భవంతు. శ్రీ హరిహర కృప మీ అందరికీ వర్ధిల్లాలని మనసావాచా కోరుకుంటున్నాను. సెలవు.